హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పనసకాయ దమ్ బిర్యానీ. ఈ పనసకాయలు ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా. ఇలాంటప్పుడు ఈ విధంగా దమ్ బిర్యానీ చేసుకొని తిని చూడండి. నాన్ వెజ్ని మించిన రుచితో దమ్ బిర్యానీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళకి రీప్లేస్మెంట్గా ఈ పనసకాయ దమ్ బిర్యానీని చేసి పెట్టచ్చు అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంటికి ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ విధంగా చేసి పెట్టి చూడండి, వాళ్ళు ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. ఇక లేట్ చేయకుండా ఈ పనసకాయ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేను వచ్చేసి ఈ సైజు ఉండే పనసకాయని ఒకటి తీసుకున్నాను అనమాట. మనకు పనసకాయ చూడడానికి చిన్నగా ఉన్నా కానీ దీంట్లో అయితే చాలా పీసెస్ అయితే వస్తాయన్నమాట. నేను ఇంత అయితే తీసుకోవట్లేదు. దీంట్లో ఒక పావు వంతు మాత్రమే కట్ చేసి తీసుకుంటున్నాను. ముందుగా నైఫ్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసి తీసుకోండి. నైఫ్కి అలాగే చేతులకి రెండిటికి కానీ ఆయిల్ని చక్కగా అప్లై చేసేసి తీసుకోవాలి. అప్పుడే ఈ పనసకాయలో ఏదైతే బంక లాంటి పార్ట్ ఉంటుందో అది మన చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఈ విధంగా మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్న పనసకాయని ఈ విధంగా సపరేట్ చేసేసి తీసుకోండి. దీంట్లో మధ్యలో ఈ బంక లాంటి పార్ట్ ఏదైతే ఉందో టిష్యూ పేపర్తో కానీ లేదంటే ఏదైనా వేస్ట్ క్లాత్తో కానీ ముందుగా క్లీన్ చేసేసి తీసుకోండి. చూసారు కదా ఎలా వస్తూ ఉందో. ఇదంతా మనకు వేస్ట్ అనమాట. ఇదేమి మనకు అవసరం ఉండదు. నుంచి ఒక హాఫ్ని పక్కన పెట్టేసి ఓన్లీ హాఫ్కి మాత్రం పీల్ ఆఫ్ చేసేసి తీసుకుందాం. పక్కనుండే ఈ తొక్క పార్ట్ ఏదైతే ఉందో అది నైఫ్ సాయంతో కట్ చేసేసి తీసుకోండి. ఈ పనసకాయని కట్ చేయడానికి నైఫ్ అయినా సరే కత్తి అయినా సరే షార్ప్గా ఉండేది తీసుకోండి. అప్పుడే మనకు ఈజీగా తెగుతుంది. ఈ విధంగా అన్ని వైపుల నుంచి పనసకాయని పీల్ ఆఫ్ చేసేసి తీసుకోవాలి. సరే, మనం పీల్ ఆఫ్ చేసేసుకున్నామంటే ముక్కల కింద కట్ చేసుకోవడం అయితే ఈజీగానే చేసేసుకోవచ్చు. కొంచెం పీల్ ఆఫ్ చేసుకునేది మాత్రం కష్టంగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా హాఫ్ని పీల్ ఆఫ్ చేసేసి రెడీగా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో నుంచి ఒక హాఫ్ కట్ చేసుకోవాలన్నమాట. మొత్తం పనసకాయలో నుంచి మనం పావు వంతు మాత్రమే ఈ దమ్ బిర్యానీకి వాడుతున్నాము కాబట్టి నేను ఇందులో నుంచి హాఫ్ కట్ చేసేసి తీసుకుంటున్నాను. దీంట్లో నుంచి ఈ మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకు ఉపయోగపడదు అనమాట. బంక అదంతా కానీ ఈ పార్ట్లోనే ఉంటుంది. దీన్ని రిమూవ్ చేసేసి తీసుకోండి. దీన్ని రిమూవ్ చేసేసుకున్న తర్వాత మీకు నచ్చిన విధంగా ముక్కల కింద కట్ చేసేసి తీసుకోండి. నేను వచ్చేసి ఇక్కడ మీడియం సైజులో ముక్కల కింద కట్ చేసేసి తీసుకుంటున్నాను. మీకు కాస్త పెద్ద ముక్కలు కావాలంటే కాస్త పెద్దవిగా లేదంటే చిన్నవిగా అయినా వేసుకోవచ్చు. ఈ జాక్ ఫ్రూట్లో అధిక మోతాదులో వైటమిన్ ఏ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి మనకు స్కిన్కి చాలా బాగుంటుంది. అంతేకాకుండా మనకు విజన్ అంటే కంటి చూపు అంటారు కదా, దాన్ని కానీ మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఇది డైజెషన్కి చాలా చక్కగా పనిచేస్తుంది. గట్ హెల్త్ అంటారు కదా, దానికి కానీ చాలా మంచి మెడిసిన్ లాంటిదని చెప్పొచ్చు. అలాగే బ్లడ్ ప్రెషర్ని కానీ మనకు కంట్రోల్లో ఉంచుతుంది. కాబట్టి ఎవరైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు అలాగే కిడ్నీ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు మాత్రం డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత మాత్రమే తీసుకోండి. మిగిలిన ఆరోగ్యవంతులు ఎవరైనా సరే దీన్ని హ్యాపీగా కన్స్యూమ్ చేయొచ్చు. ఈ విధంగా ముక్కల కింద కట్ చేసేసి మొత్తం జాక్ ఫ్రూట్ని కానీ రెడీగా పక్కకు పెట్టుకోండి. నేను వచ్చేసి ఇక్కడ 400 గ్రామ్స్ వరకు ముక్కల్ని తీసుకుంటున్నాను. మీరు ఎంతమంది అయితే ఇంట్లో ఉంటారో దాన్ని బట్టి క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేసుకొని తీసుకోండి. నేను ఇక్కడ చేసేది వచ్చేసి 4 మెంబర్స్కి అన్నట్టు చేస్తున్నాను అనమాట. 4 మెంబర్స్కి మనకు 400 గ్రామ్స్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఈ వేసవి కాలంలో ఈ జాక్ ఫ్రూట్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కానీ మనకు బాడీ అయితే ఎక్కువ వేడవుతుంది. కాబట్టి ఏదైనా సరే లిమిట్గా తీసుకుంటేనే ఆరోగ్యానికి కానీ చాలా మంచిదనే విషయం అయితే గుర్తుంచుకోండి. వీటిని నేను ఒకసారి వాష్ చేసేసి ఈ విధంగా రెడీగా పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఉడికించుకోవడానికి కుక్కర్ గిన్నెని తీసుకొని దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఈ జాక్ ఫ్రూట్ ముక్కలు మొత్తాన్ని వేసేసుకోండి. వీటిని కావాలంటే ప్యాన్లో కానీ లేదంటే ఏదైనా గిన్నెలో కానీ ఉడికించుకోవచ్చు. కాకపోతే అలా ఉడికించుకోవడానికి కాస్త టైం అయితే ఎక్కువ పడుతుంది. ఈ ముక్కలు మొత్తం మునిగే వరకు ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి నేను 1 స్పూన్ వరకు పసుపుని కానీ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న పసుపు ఈ ముక్కలకి చక్కగా పట్టే విధంగా మిక్స్ చేసేసి తీసుకోండి. ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత లిడ్ని క్లోజ్ చేసేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. మీకు ఒకవేళ మీరు తీసుకున్న పనసకాయ ముదురుగా ఉండేదనైతే 4 విజిల్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న పనసకాయ వచ్చేసి మరీ అంత ముదురుగాను లేదు, అట్లాగని మరీ లేతగాను లేదనమాట. మీడియంగా ఉండేటట్టు తీసుకున్నాను. కాబట్టి 3 విజిల్స్ అయితే నాకు కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు ప్రెషర్ మొత్తం పోయే వరకు వెయిట్ చేద్దాం. ప్రెషర్ పూర్తిగా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసుకొని ఒకసారి చెక్ చేసేసి చూసుకోండి. ఒకవేళ ఏమన్నా మీకు ఉడకలేదు అనుకుంటే ఇంకొక విజిల్ వరకు ఉడికించుకొని అయినా పెట్టుకోవచ్చు. చూసారు కదా, మనం తీసుకున్న పనసకాయ ముక్కని ఫోర్క్ సాయంతో ఈ విధంగా ఒకసారి గుచ్చి చూసుకున్నట్లయితే ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. ఈ విధంగా కుక్ చేసుకుంటే మనకు సరిపోతుంది.
ఇలా ఉడికించుకున్న ఈ పనసకాయ ముక్కల్ని డ్రైన్ ఆఫ్ చేసేసి తీసుకుందాం. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత వీటితో మిగిలిన ప్రాసెస్ చేసుకుందాం. లోపల ఈ దమ్ బిర్యానీలోకి బాస్మతి రైస్ని కానీ నానబెట్టి పెట్టేసుకుందాం. నేను ఇక్కడ వచ్చేసి ఒక 400 గ్రాముల వరకు రైస్ తీసుకుంటున్నాను. మనం పనసకాయ ముక్కలు ఎంత అయితే తీసుకున్నామో నేను రైస్ కానీ అంతే క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఇందులోకి ఒక 2 సార్లు వాటర్ని యాడ్ చేసేసుకొని చక్కగా వాష్ చేసేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకొని ఒక అరగంట పాటు నాననివ్వండి. ఈ లోపల నేను ఇక్కడ పక్కన ఒక పావు స్పూన్ వరకు కుంకుమ పువ్వును కానీ తీసుకొని దీంట్లో కొద్దిగా పాలను యాడ్ చేసుకొని దీన్ని కానీ నానబెట్టి పెట్టేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనం దమ్ బిర్యానీలోకి లాస్ట్లో యాడ్ చేసుకోవడానికి అన్నట్టు. ఇలా రైస్ని ఉడికించుకోవడానికి ఒక బౌల్లోకి ఒక 2 నుంచి 3 లీటర్ల వరకు వాటర్ని తీసుకోండి. దీంట్లోకి 2 స్టార్ ఫ్లవర్స్, ఒక హాఫ్ స్పూన్ షాహీ జీరా, 3 బిర్యానీ ఆకులు, కొద్దిగా దాల్చిన చెక్క, 2 పెద్ద ఇలాచి, అలాగే గ్రీన్ ఇలాచి ఒక 4 తీసుకుంటున్నాను. అలాగే గుప్పెడంతా కొత్తిమీర పుదీనాను కానీ వేసేసుకొని ఒక నిమ్మకాయ స్లైస్ని వేసుకొని ఇందులోకి 1 నుంచి 2 స్పూన్ల వరకు ఫ్రెష్ నెయ్యిని కానీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ని కానీ యాడ్ చేసేసుకొని దీన్ని మనం చక్కగా ఉడికించేసి తీసుకుందాం. సాల్ట్ వచ్చేసి దీంట్లోకి కాస్త ఎక్కువగానే పడుతుంది. మనం ఉడికించుకున్న తర్వాత రైస్ని వంపేస్తాం కదా, కాబట్టి దీంట్లో నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. చూసారు కదా, వాటర్ అనేది చక్కగా బాయిల్ అవుతుంది. ఈ లోపల నేను రైస్ని కానీ డ్రైన్ ఆఫ్ చేసేసి పెట్టుకున్నాను. ఆ రైస్ మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాం. ఇలా వేసుకున్న రైస్కి మసాలాస్ మొత్తం పట్టేలాగా ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసి తీసుకోండి. రైస్ ఉడికే లోపల పనసకాయ ముక్కల్లోకి మసాలాస్ని పట్టించేసుకుందాం. దీంట్లోకి నేను ఒక 1.5 స్పూన్ వరకు కారాన్ని తీసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ నిమ్మకాయని తీసుకొని స్క్వీజ్ చేసేసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక 2 స్పూన్ల వరకు ధనియాల పొడి, ఒక 1 స్పూన్ వరకు గరం మసాలా, అలాగే 1 స్పూన్ వరకు బిర్యానీ మసాలా, 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 3/4 కప్పు వరకు చిక్కటి పెరుగు, కొద్దిగా కొత్తిమీర పుదీనా, అలాగే ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి. నేను వచ్చేసి ఇక్కడ ఫ్రెష్గా చేసుకున్నాను అనమాట, కాబట్టి ఇది ఇంకా గడ్డగాని కట్టలేదు. ఆ నెయ్యిని వేసుకుంటున్నాను. అలాగే ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ని కానీ వేసుకొని ఈ మసాలాస్ అన్నీ ఈ పనసకాయ ముక్కలకి చక్కగా పట్టే విధంగా చక్కగా మ్యారినేట్ చేసుకోండి. ఇంకా చక్కగా మసాలాస్ పట్టించేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఉడికించుకున్న రైస్ని ఒకసారి చెక్ చేసేసి చూసుకుందాం. చూసారు కదా, రైస్ చక్కగా విరుగుతూ ఉంది. అంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. ఈ విధంగా ఉడికించుకున్న రైస్ని డ్రైన్ ఆఫ్ చేసేసి తీసుకుందాం. మనకు రైస్ మరి ఓవర్ కుక్ అవ్వద్దు. 80% కుక్ అయితే మిగిలిన 20% వచ్చేసి మనం దమ్ చేసుకుంటాం కదా, ఆ టైంలో ఉడికిపోతుంది. ఉడికించుకున్న రైస్ని కాసేపు పక్కన పెట్టేసుకున్నామంటే ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే అవి పూర్తిగా డ్రైన్ ఆఫ్ అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ పైన ఇలాంటి వెడల్పాటి గిన్నెను ఒకటి పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు నేను దీంట్లోకి సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, అలాగే ఒక ఉల్లిపాయ తరుగును వేసుకుంటున్నాను. వీటిని బాగా మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. మనం ఇందులోకి ఎక్కువగా ఏమీ ఉల్లిపాయలు ఉడికించుకోని అవసరం లేదు. కాస్త పచ్చివాసన పోయే వరకు ఉడికితే సరిపోతుంది. చూసారు కదా, ఉల్లిపాయలు కాస్త కలర్ చేంజ్ అయ్యి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను ఇక్కడ ఒక పెద్ద సైజు టమాటోని ఆల్రెడీ ప్యూరీ కింద ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఆ ప్యూరీ మొత్తాన్ని కానీ ఇందులో యాడ్ చేసుకున్నాను. ఈ ప్యూరీ కానీ పచ్చివాసన పోయే వరకు చక్కగా మిక్స్ చేస్తూ కుక్ చేసుకోండి. టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవడం వల్ల మన గ్రేవీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. నేను ఈ ప్యూరీలోకి కొద్దిగా సాల్ట్, అలాగే ఒక చిటికెడంత పసుపును కానీ వేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ పనసకాయ ముక్కల్లో పసుపుని యాడ్ చేసుకున్నాం కాబట్టి పసుపు అనేది కాస్త తక్కువగానే వేసుకోండి. బాగా మిక్స్ చేసుకుంటూ లిడ్ని క్లోజ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే మన టమాటో ప్యూరీ కానీ చక్కగా వేగిపోతుంది. చూసారు కదా, టమాటో ప్యూరీ చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పనసకాయ ముక్కలు మొత్తాన్ని యాడ్ చేసుకుందాం. దీన్ని చక్కగా మిక్స్ చేసుకుంటూ ఒక 5 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే మనం ఇందులో వేసుకున్న మసాలాలన్నీ కానీ పచ్చివాసన పోయి చక్కగా తయారవుతాయి. దీనిపైన లిడ్ని క్లోజ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత చూసుకున్నట్లయితే చూసారు కదా, మనం వేసుకున్న ఆయిల్ అలాగే నెయ్యి కానీ చక్కగా పైకి తేలుతూ ఉంది. ఈ విధంగా ఉడికితే మనకు కరెక్ట్గా సరిపోతుందన్నమాట. మిగిలింది ఏదన్నా ఉంటే దమ్ చేసుకునేటప్పుడు ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఏమైనా సాల్ట్ లేదంటే కారం ఏమైనా తగ్గుంటే ఒకసారి అడ్జస్ట్ చేసేసి తీసుకోండి.
దీంట్లోకి నేను వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్ని ఫ్రై చేసి పెట్టేసుకున్నాను అనమాట. అదైతే వీడియో తీయలేదు, కాకపోతే ఫ్రైడ్ ఆనియన్స్ అందరికీ వచ్చు అన్నట్టు నేనైతే చేయలేదు. దీనిపై నుంచి ఉడికించుకున్న రైస్ మొత్తాన్ని ఇంకొక లేయర్ కింద వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత అన్ని వైపులా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని పైనుంచి ఈ బ్రౌన్ ఆనియన్స్ని వేసేసుకోండి. దీనిపై నుంచి కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనాను కానీ ఈ విధంగా వేసుకోండి. పైన ముందుగా మనం పాలల్లో కుంకుమ పువ్వు నానబెట్టుకున్నాం కదా, అది మొత్తాన్ని ఇందులో వేసేసుకోండి. మీరు కావాలంటే ఎల్లో ఫుడ్ కలర్ కానీ లేదంటే ఆరెంజ్ ఫుడ్ కలర్ని కానీ వాటర్లో కానీ లేదంటే పాలల్లో కలిపేసుకొని వేసుకోవచ్చు. నేను హెల్దీ వేలో చేయాలన్న ఉద్దేశంతో ఇలా చేస్తున్నాను. అలాగే బియ్యాన్ని వంపేసుకున్న తర్వాత గంజి ఏదైతే ఉంటుందో అది ఒక 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నాను. దీనిపైన అల్యూమినియం ఫాయిల్ కానీ లేదంటే ఏదైనా కాటన్ క్లాత్ లేదంటే టిష్యూ పేపర్ని కానీ పెట్టేసుకొని దీనిపైన లిడ్ని క్లోజ్ చేసుకున్నామంటే మనకు ఆవిరి అనేది బయటకు రాకుండా అలాగే రైస్ అనేది పైన డ్రై అవ్వకుండా చక్కగా ఉడుకుతుంది. ఉడికించుకున్న రైస్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని 10 నిమిషాల పాటు వదిలేసేయండి. 10 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే చూసారు కదా ఎంత చక్కగా రైస్ కానీ పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చాయో. మీరైతే ఇక్కడ నా దగ్గర లేరు కాబట్టి మీకైతే స్మెల్ రాదనమాట. నాకైతే మూత తీయగానే చాలా మంచి ఫ్లేవర్ఫుల్గా స్మెల్ అయితే వస్తూ ఉంది. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ దమ్ బిర్యానీని ప్లేటింగ్ చేసుకుందాం. నేను వచ్చేసి ఇక్కడ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా సరే దమ్ బిర్యానీని మొత్తం కలిపేయకుండా ఒక్కొక్క సైడ్ నుంచి తీసుకుంటూ ఉండాలి. కింద వరకు తీసుకున్నామంటే మనకు కింద ఉండే మసాలాస్ అలాగే పైన రైస్ రెండు కానీ చక్కగా వచ్చేస్తాయి. ఈ విధంగా దమ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిపేస్తూ ఉంటారు. ఆ విధంగా కలిపి తీసుకోవడం వల్ల మొత్తం మసాలాలంతా రైస్కి పట్టేసి తినడానికి అంత బాగోదు. అక్కడక్కడ కొద్దిగా ప్లెయిన్ రైసు అలాగే మసాలాస్తో పాటు రైసు ఉన్నిందంటే చూడ్డానికి అలాగే తినడానికి కానీ చాలా బాగుంటుంది. ఇలా ప్లేట్లోకి తీసి పెట్టుకున్న ఈ దమ్ బిర్యానీ పైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసేసి తీసుకుందాం. బిర్యానీస్తో పాటు ఎక్కువ మంది ఉల్లిపాయలు నిమ్మ చెక్క పెట్టుకొని తింటూ ఉంటారు కదా, అదేవిధంగా నేను కానీ ఇక్కడ గార్నిషింగ్ చేసేసి తీసుకుంటున్నాను. దీంతో పాటు కొద్దిగా పెరుగు పచ్చడిని కానీ పెట్టుకుంటున్నాను. మనకు పెరుగు పచ్చడి కానీ లేదంటే ఎలాంటి గ్రేవీస్ కానీ దీంతో అయితే అవసరం లేదనమాట. ఆల్రెడీ మన బిర్యానీయే చాలా గ్రేవీగా ఉంది కదా. ఒకవేళ పెరుగుని మధ్యలో తాగుతూ తినడం అలవాటు ఉంటే అప్పుడు రైతాన్ని పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన మన పనసకాయ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. దీని ముందర చికెన్ బిర్యానీ అయినా మటన్ దమ్ బిర్యానీ అయినా బలాదూర్ అనే చెప్పొచ్చు, అంత టేస్టీగా వచ్చింది. మా ఇంట్లో వాళ్ళకైతే ఈ దమ్ బిర్యానీ చాలా అంటే చాలా నచ్చేసింది. మా ఫ్రెండ్కి కానీ ఇచ్చానమాట, తనకి కానీ చాలా బాగా నచ్చేసింది. వీకెండ్ వచ్చిందంటే చాలామంది చికెన్ అలాగే మటన్తో దమ్ బిర్యానీలు ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా. ఈసారి వీకెండ్లో ఈ విధంగా పనసకాయ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఇంకెప్పుడు కానీ మిమ్మల్ని చికెన్ అలాగే మటన్ దమ్ బిర్యానీలు అస్సలు అడగరు. ఇది మరీ చేయమని అడిగి మరీ తింటారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వెజిటేరియన్స్కి కానీ ది బెస్ట్ రెసిపీ ఏదైనా ఉందంటే అది ఇదే అని చెప్పొచ్చు. నాన్ వెజ్లో ఉండే అన్ని పోషకాలు కానీ ఇందులో పుష్కలంగా లభిస్తాయి. ఫ్రెండ్స్, మనం టుడే చెప్పుకున్న ఈ పనసకాయ దమ్ బిర్యానీ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఇలాంటి మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.